హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫర్ యూర్ ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాము నెట్టింగ్ ప్యాటర్న్స్, అలాగే కొన్ని నెట్టింగ్ డిజైన్స్ కూడా ఈ వీడియోలో చూసేద్దాము. ఇవన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నటువంటివి బేసిక్ ప్యాటర్న్స్. అంటే మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో వస్తుంది. ఈ డిజైన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ తోటి మనం మ్యాట్స్, స్వెటర్స్, తోరణాలు, ఇంటికి కావాల్సినటువంటి ఎలాంటి ఇంటికి డిజైన్ చేసుకోగలిగినటువంటివన్నీ కూడా నెట్టింగ్ తోటి మనం ఇలాగే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నవి బేసిక్ ప్యాటర్న్స్. ఇవన్నీ కూడా మనం చూసినటువంటి ఒక డిజైన్ కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్ డిజైన్స్. ఇవి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. మనకైతే ఇన్ని డిజైన్స్ ఉంటాయి అనేది తెలియదు అసలు. ఇప్పుడు మనం చిన్న చిన్న మ్యాట్స్ అలాంటి డిజైన్స్ చూద్దాము. ఇవన్నీ కూడా టేబుల్ మీద కానీ మనకి ఇంకా దేనికైనా కూడా పెద్ద టేబుల్స్కి కానీ ఇవి మనం సైజును పెంచుకుంటూ ఎంత కావాలంటే అంతవరకు అల్లుకుంటూ పోతుంటే మనకి ఏ సైజు కావాలో ఆ సైజు వస్తుంది. ఇవన్నీ కూడా శాంపిల్ ప్యాటర్న్స్ మాత్రమే, చిన్న చిన్న టేబుల్ మీద వేసుకునేటటువంటి మ్యాట్స్ ఇవి. ఇంకా ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా మ్యాట్సేను. ఇది ఒక టైపు మ్యాట్. ఇది మనకు ఎన్లార్జ్ అవుతుంది. పెద్దదిగా కావాలన్నా కూడా మనం స్ప్రెడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇది ఇంకొక టైపు మ్యాట్. ఇవన్నీ కూడా సింగిల్ నీడిల్స్ తోటి యూస్ చేసి చేసుకునేటటువంటి మ్యాట్స్ ఇవి. మనం ముందు చూసినటువంటి బేసిక్ డిజైన్స్ అన్నీ కూడా 2 నీడిల్స్ తోటి చేసేటటువంటివి. ఇవన్నీ కూడా మనం సింగిల్ నీడిల్ తోటి చేసేసుకోవచ్చు. వూలన్కి ఒక నీడిల్ వస్తుంది. ఆ నీడిల్ తోటి మనం ఈజీగా ఈ డిజైన్స్ని మనం అల్లుకుంటూ పోతున్నట్లయితే ఎంత పెద్దవి కావాలంటే అంత సైజు వరకు అల్లుకోవాలి. తర్వాత దాన్ని నాట వేసి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకొక టైప్ మ్యాట్. దీంట్లో మ్యాట్ పైన లీవ్స్ వచ్చినట్లుగా డిజైన్ ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ అనేది మనం మంచిగా సెలెక్ట్ చేసుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఇవి.
ఇది ఇంకొక టైప్ మ్యాట్. దీని మధ్యలో రోజ్ ఫ్లవర్ని ఉలన్తో చేసి దాని లోపల ఒక బర్డ్ పెట్టి ఇదంతా కూడా 2 కలర్ల ఉలన్తో చేసినటువంటిది. ఇంకా ఇక్కడ తోరణం, మనం కడపలకి వేసుకునేటటువంటి తోరణం ఇది. దీన్ని ఇక్కడైతే 2 వేసినాను ప్యాటర్న్ కోసం. మనమైతే నెంబర్ ఆఫ్ ఎంత పొడవు ఉంటుందో మనకు కడప, దాన్ని బట్టి ఈ లీఫ్ లాగా ఉండేటటువంటి ఈ డిజైన్ని పెంచుకుంటూ పోవడమేను. ఇది ఇంకొక టైపు తోరణం. ఇది సింగిల్గా వేసినాను. మన కడపకైతే 3, 4, 5 వరకు కూడా పడతాయి. ఇలాంటివి సింగిల్గానే అల్లుకుంటూ పోతాము. ఇది స్కార్ఫ్, మనకు తలకు కట్టుకునేటటువంటి స్కార్ఫ్ డిజైన్స్ ఇవి. ఇక ఇది వచ్చేసి బేబీ స్వెటర్ సెట్గా వస్తుంది. తలకి క్యాప్, అలాగే ఒక స్వెటరు, సాక్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సాక్స్కి క్యాప్కి మనకు కుచ్చుల్లాగా మనం ఇలా వెరైటీగా డిజైన్గా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ సేమ్ కలర్ కాంబినేషన్ని యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇదొక క్యాప్, సింగ్ క్యాప్ అంటారు దీన్ని. అలాగే ఇది ర్యాబెట్ క్యాప్. ఇంకా నార్మల్గా మనం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కొనేటటువంటి రౌండ్ క్యాప్ అది. ఇది మంకీ క్యాప్, మనందరికీ తెలిసినటువంటిది. ఇది వై నెక్ స్వెటర్ అంటారు దీన్ని. నెక్ వచ్చేసి వై టైప్లో వస్తుంది. ఇక ఇది లేడీస్ కానీ జెంట్స్ కానీ బ్లౌజ్ అంటారు, కానీ జెంట్స్ కూడా వేసుకుంటూ ఉంటారు ఇలాంటివి. ఇది ఇంకొక టైపు బేబీ స్వెటర్. తలకి ఇలా రౌండ్గా వస్తుంది, అలాగే ఒక ఫ్రాక్ లాగా వస్తుంది, సాక్స్ వస్తాయి. మిడీ, ఇది మనకు క్లాత్లో ఎలా మిడీలు ఉంటాయో అలాగే ఉలన్లో మిడీ ఇలా తయారు చేసుకోవచ్చు. దానికి బటన్స్ కూడా డిజైన్గా పెట్టుకోవచ్చు. ఇది బటర్ఫ్లై స్వెటరు. ఇది స్లీవ్లెస్గా వస్తుంది. చూడడానికి బటర్ఫ్లై లాగా ఉంటుంది కాబట్టి ఇది బటర్ఫ్లై స్వెటర్ అంటారు. ఇది స్లీవ్లెస్ స్వెటర్. చిన్నపిల్లలకైతే చాలా చాలా బాగుంటాయి ఇవి. ఇది లేడీస్ స్వెటర్. మనం నార్మల్గా కొనిస్తుంటాము. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీ దగ్గర స్వెటర్లు ఉన్నట్లయితే మీకు ఇలాంటి డిజైన్లోనే ఉంటాయి. మ్యాక్సిమం కూడా ఇలాంటి డిజైన్స్లోనే ఉంటాయి. ఇవన్నీ కూడా నేను చేత్తో కుట్టినటువంటివి. ఇలాగే ఒక స్వెటర్స్ బయట అమ్మేవన్నీ కూడా మిషన్ తోటి కుడతారు. దీనిని పోలో నెక్ అంటారు. నెక్ ఫుల్గా కవర్ అవుతుంది. మనకు గొంతు ఎంతవరకు ఉంటుందో అంతవరకు దాన్ని లైట్గా మడిచి పెడతారు. దానిని పోలో నెక్ అంటారు. అలాగే స్లీవ్స్ కూడా వెరైటీగా కటింగ్ ఫుల్ వచ్చి ఉంటుంది. దీన్ని కేప్ అంటాము. తల నుంచి దూర్చుకునేటటువంటిది డైరెక్ట్గా. ఇది మన మామూలుగా తిరుమల ఇటు సైడు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. లేస్ వర్క్ చేసి అలాంటి వాటిల్లో మీరు చూడొచ్చు. ఇక డ్యాన్స్ ఫ్రాక్. ఇది మనకు స్టెప్ గౌన్ ఎలా ఉంటుందో అలాగే ఉలన్ తోటి డ్యాన్స్ ఫ్రాక్ మనం ఇలా చుట్టినట్లుగా అల్లుకోవాలి. ఇది ఒరిజినల్గా అయితే పీకాక్ కలర్ ఉలను, ఇక్కడ లైట్గా కనిపిస్తుంది బ్లూ కలర్లో. ఒరిజినల్గా చూసినట్లయితే పీకాక్ అండ్ పింక్ కలర్తో చేసినటువంటిది. ఇక్కడ మనకు హ్యాండ్స్కి వచ్చేసి ఈ తాళ్ళతోటి కట్టుకుంటాము. ఇది చాలా చాలా బాగుంటుంది ఈ డిజైన్. ఇంకా టీ షర్ట్ అండ్ ప్యాంట్. మన చిన్న చిన్న పిల్లలకైతే ఇలాంటివి చేత్తోనే చేసేసుకోవచ్చు. తక్కువ ఊళ్ళతోనే సరిపోతుంది ఇది. ఇది ఒక
ఇది ఒక టైపు అమ్మాయిల కోసం ఫ్రాక్. మనకు మోకాళ్ళ కంటే పైకి ఉంటుంది ఈ ఫ్రాక్ అనేది. ఈ టైపు ఫ్రాక్స్ అన్నీను. ఇది ఇంకొక టైపు ఫ్రాక్. టాప్ వచ్చి తక్కువ ఉంటుంది, బాటమ్ ఎక్కువ కుచ్చిళ్ళు వచ్చినట్లుగా వస్తుంది ఈ డిజైను. ఇక స్లీవ్లెస్ ఫ్రాక్ ఇది కూడాను టైట్గా ఉండేటటువంటి ఫ్రాక్. ఇది మనకు విడ్త్ అయితే ఎక్కువ ఉండదు, కొంచెం టైట్గా మోకాళ్ళ పైకి వచ్చేలాగా ఉంటుంది. అలాంటి టైపు. దీనికి స్లీవ్లెస్ వస్తుంది. స్లీవ్స్ ఉంటే అంత బాగుండదు. ఇంకా నేను అల్లేటటువంటి తోరణం ఇది. కడపకి ఎంత సైజు కావాలంటే అన్నీ పెంచుకుంటూ ఒకేసారి అల్లుతాము. ఇవి జాయింట్లు అయితే చేసుకోము. మనం ఒక లైన్ అల్లిన తర్వాత కడప సైజుని బట్టి ఇవన్నీ కూడా ఒక లైన్ అల్లుకున్నట్లయితే కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇది ఇంకొక టైపు తోరణం. ఇలాంటివి 3 వస్తాయి ఒక కడపకి కావాలంటే. అలాగే మధ్యలో పింక్ వచ్చినప్పుడు ఫ్లవర్ వచ్చి వైట్ వచ్చింది. మధ్యలో తాడులో వచ్చేసి వైట్ వచ్చినప్పుడు ఫ్లవర్ పింక్ వేసినాము. ఇవి నా డిజైన్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.